ఫ్రెండ్స్ టెక్నో 1762కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 20, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ డమ్మీ పీస్లు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బాగా హల్చల్ చేస్తున్నాయి అన్నమాట. డిజైన్స్ ఇలా ఉంటాయి ఐఫోన్ 16 సిరీస్ అని చెప్పేసి 16, 16 ప్లస్, 16 Pro, 16 Pro Max అన్ని డిజైన్స్ అయితే బయటకు వచ్చినాయి. 16 Pro, 16 Pro Max అయితే సేమ్ చూడడానికి మనకి లాస్ట్ టైం ఎట్లా ఉంది అట్లనే కనిపిస్తుంది. ఎక్కడ మనకి తేడా అయితే లేదు. కాకపోతే 16, 16 ప్లస్ వచ్చేసరికి మళ్ళీ ఐఫోన్ 12 డిజైన్కి వెళ్ళారు. మీరు పాత డిజైన్స్ ఉంటాయి ఐఫోన్ 10, 11, 12 ఈ డిజైన్స్ చూస్తే మీకు వర్టికల్ కెమెరా సెటప్ ఉంటుంది కదా, ఆ కెమెరా సెటప్ మళ్ళీ వెళ్ళినట్టు మనకు కనిపిస్తున్నాయి ఐఫోన్ 16, 16 ప్లస్లో. సో పెద్దగా యూజ్గా అయితే మనకి డిజైన్లో చేంజెస్ అయితే ఏం కనిపించట్లేదు ఐఫోన్స్లో, నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో. ఇవి డమ్మీ పీసులు మాత్రం అఫీషియల్గా యాపిల్ నుంచి ఎటువంటి ఇమేజెస్ కానీ ఇట్లాంటివి అయితే లీక్స్ అయితే ఏం బయటికి రాలేదు. మోస్ట్లీ ఏదైతే లీక్స్ వస్తాయో అలానే ఉంటాయి, పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. ఇవి ఇప్పుడు వచ్చిన లీక్స్ ప్రకారం చూస్తే ఐఫోన్ 16 సిరీస్లో మనం ఒక బటన్, కెమెరా బటన్ సపరేట్గా ఒక బటన్ అయితే చూడబోతున్నాం కెమెరాకి సంబంధించి. అదొకటి కొద్దిగా కొత్తగా కనిపిస్తుంది. మిగతా అంతా సేమ్ ఉన్నాయి. అండ్ కొద్దిగా ఏఐ ఫీచర్స్ అయితే మనం ఐఫోన్ 16 సిరీస్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. S24 సిరీస్లో వచ్చినాయి కాబట్టి వీళ్ళు కూడా ఏఐ ఫీచర్స్ తీసుకొని రావచ్చు. ఇవన్నీ మనకి ఒక 2-3 నెలల్లో తెలిసిపోతాయి. సెప్టెంబర్లో అట్లా మనం ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో వివో నుంచి వివో X Fold 3 ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇది వివో ఇండియాకి తీసుకురావడం. జూన్ ఫస్ట్ వీక్లో అట్లా తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా డేట్ అయితే ఇంకా వీళ్ళు అఫీషియల్గా అయితే ఏమీ ప్రకటించలేదు. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ డిస్ప్లే ఎవ్రీథింగ్ ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది. ప్రైస్ కూడా నాకు తెలిసి 140,000 అట్లా వెళ్ళిపోవచ్చేమో వివో కాబట్టి. ఐక్యూ బ్రాండ్ అనేది తెస్తే కొద్దిగా తక్కువ రేట్ రావచ్చు, కానీ వివో బ్రాండ్ ఉంటే మాత్రం కొద్దిగా ప్రైస్ కూడా మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. చూద్దాం ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. వివో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇది మోస్ట్లీ చెప్పా కదా జూన్ ఫస్ట్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం పోకో నుంచి పోకో F6ని మే 23వ తారీఖు గ్లోబల్గా లాంచ్ చేస్తుంది. ఇండియాలో కూడా మనం పోకో F6 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. F6 Pro కూడా తీసుకొస్తుంది. ఇండియాకి మాత్రం F6 తీసుకొని వస్తుంది. 8S Gen 3తో ఇండియాకి రాబోతున్న ఫస్ట్ ఫోన్. నేను కూడా ఈ ప్రాసెసర్ గురించి చాలాసార్లు చెప్పాను మీకు, ఈ ప్రాసెసర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి. ఈ ఫోన్ పవర్ఫుల్ ఫోన్ అవుతుంది. బడ్జెట్ ఎంత పెడతా తెలియదు కానీ ఒకవేళ 30,000 ఆ రేంజ్లో వస్తే మాత్రం మంచి ఫోన్ అయితే అవుతుంది. అండ్ దీంతోపాటు వీళ్ళు ఒక ప్యాడ్ని కూడా తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి, పోకో ప్యాడ్ అని చెప్పేసి. దీనిలో వచ్చేసరికి 7S Gen 2 ప్రాసెసర్ ఉండబోతున్నట్లుగా, LCD డిస్ప్లే, ఫ్రంట్ బ్యాక్ 8 MP కెమెరా, 10,000 mAh బ్యాటరీతో రాబోతున్నట్లు ఒక ప్యాడ్ కూడా టీచ్ చేస్తున్నారు. మేబీ 3 ప్రొడక్ట్స్ అయితే గ్లోబల్గా లాంచ్ చేయొచ్చు. ఇండియాకి నాకు తెలిసి పోకో F6 తీసుకొని వస్తారేమో, ప్యాడ్ కూడా తీసుకొని రావచ్చు. మే 23వ తారీఖు దీని ఏమేమి వస్తాయి ఇండియాకి, ఏ ప్రైస్లో వస్తాయి, వీటన్నిటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి మే 23 తెలుస్తుంది. ఐక్యూ కూడా ఐక్యూ ప్యాడ్ 2 అని చెప్పేసి ఒక ప్యాడ్ని చైనాలో ఈ మంత్ ఎండింగ్కి లాంచ్ చేస్తుంది. ఇది ఇండియాకి తీసుకొస్తారో తెలియదు కానీ. అండ్ ఇది కూడా 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, LCD డిస్ప్లేతోనే వస్తుంది. అండ్ ఒకవేళ ఇది ఇండియాకి తీసుకొస్తే మాత్రం ఇది కూడా పవర్ఫుల్ ట్యాబ్, గేమింగ్ ఆడడానికి అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇండియాకి మోస్ట్లీ తీసుకురాకపోవచ్చు అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ ఐప్యాడ్ 10th జనరేషన్ ఇది మీకు డీల్ ప్రైస్ వచ్చేసరికి 29,000 రూపాయలకి వస్తుంది. 3,000 రూపాయలు మీకు SBI, ICICI క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది యాపిల్ A14 బయానిక్ చిప్ మీద రన్ అయితే ఒకవేళ మీరు బడ్జెట్లో ఐప్యాడ్ కోసం చూస్తుంటే 30,000 రూపాయల లోపు ఈ డీల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోండి, అక్కడ మీకు ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ ఇండోనేషియాలో స్టార్ లింక్ని అయితే వీళ్ళు ప్రారంభించారు. బ్యాలీలోకి ఈవెంట్ అయితే జరిగింది. దీనిలో స్టార్ లింక్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు ఇండోనేషియాలో. ఇండియాలో కూడా స్టార్ లింక్ మొత్తం జరుగుతూ ఉంది. ఈ ఇయర్లో ఖచ్చితంగా మనం స్టార్ లింక్ అయితే ఇండియాలో చూస్తాం. అండ్ దాంతోపాటు టెస్లా కూడా ఇండియాలో 2024లో రావచ్చు, టెస్లా కార్లు కూడా. సో ఈ రెండు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూడాలి, ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మస్కో వచ్చి మేబీ మాట్లాడవచ్చు గవర్నమెంట్ తోటి. సో అప్పుడు మనకి డీల్ అయితే కుదరవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాజేష్ బీస్ట్ వీళ్ళు సోనీ మొబైల్స్ గురించి అడుగుతున్నారు. ఒకళ్ళు వచ్చేసరికి సోనీ మొబైల్స్ ఇండియాకి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి, ఎందుకు వెళ్ళిపోయారు ఇండియా నుంచి అని. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసరికి బయట నుంచి ఎక్స్పైర్ మొబైల్స్ తెచ్చుకొని ఇండియాలో వాడొచ్చా అని చెప్పేసి. సో మీరు ఒకవేళ తెచ్చుకొని వాడినా కానీ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు సర్వీస్ లేదు. సోనీ సర్వీస్ సెంటర్స్ మీకు కంప్లీట్ తీసేశారు. సోనీ బ్రాండే లేదు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. అండ్ ఎందుకు వెళ్ళిపోయింది ఇండియా నుంచి అంటే సేల్స్ లేవు ఇండియాలో. యాక్చువల్గా ప్రీమియం బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే కొద్దిగా ఎక్కువ మార్జినే చూసుకుంటే ఎక్కువ ప్రైజే పెడుతూ ఉంటాయి. మన దగ్గర ఎలా అయిపోయిందంటే పబ్లిక్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ చూస్తూ ఉన్నారు. ఏదైతే మనకి తక్కువ రేట్లో ఫోన్స్ తీసుకోవడం, చాలా బ్రాండ్స్ అయితే వచ్చేసినాయి. అన్ని బ్రాండ్స్ తక్కువ రేట్లో ఫోన్స్ తీసుకొస్తున్నాయి కాబట్టి ఈ ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ని పెద్దగా పట్టించుకోలేదు. HTC నాకు మంచి బ్రాండ్, అది కూడా నాకు నచ్చుతుంది. HTC ఒకటి, LG ఒకటి, సోనీ ఒకటి, శాంసంగ్ ఒకటి, యాపిల్ ఒకటి. ఇవి 2009 ఆ టైంలో, 9, 10, 11 ఆ టైంలో ఎక్కువ పాపులర్. నోకియా ఇవన్నీ ఎక్కువ పాపులర్ అనమాట. దాంట్లో చాలా బ్రాండ్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ యాపిల్, శాంసంగ్ ఒకటే అలా ఉన్నాయి. శాంసంగ్ ఎందుకంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది, మార్కెట్తో కంపీట్ అవుతూ వస్తుంటుంది. యాపిల్ వచ్చేసరికి
వాళ్ళ ఐఓఎస్ ఉంది వాళ్ళకి. ఐఓఎస్ వాళ్ళకి బ్యాక్ బోన్ లాగా అనమాట. సో సాఫ్ట్వేర్తో వాళ్ళు నెట్టుకొస్తూ ఉన్నారు. మిగతా బ్రాండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి వీళ్ళతో పోటీ పడలేక. సో ఇది మేజర్ ప్రాబ్లం అయితే వాళ్ళకి సేల్స్ లేక వెళ్ళిపోతున్నాయి అన్ని బ్రాండ్స్. నెక్స్ట్ మనకి ఈ మధ్య ఎక్కువైపోయినాయి. ఓలా కానీ ఊబర్ కానీ మీరు రైడ్ బుక్ చేసుకున్న తర్వాత కొంతమంది డ్రైవర్స్ ఏం చేస్తున్నారంటే స్క్రీన్ షాట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తారు మీ దగ్గర నుంచి. మీకు రైడ్ 200 చూపిస్తే 900 అట్లా చూపించి స్క్రీన్ షాట్లు మీకు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఇట్లా బెంగళూరులో ఒక మహిళకు కూడా చేయబోయారు. ఆమె నార్మల్గా చూపించినప్పుడు 254 రూపీస్ చూపించింది. అండ్ దిగిన తర్వాత 749 రూపీస్ స్క్రీన్ షాట్ చూపించాడు. ఆమె డబ్బులు వేయలేదు. తన యాప్లో ఏదో చూపిస్తుందో అది మాత్రం వేస్తా అని చెప్పేసి అవి మాత్రం వేస్తుంది అనమాట. రెడిట్లో తన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంది. సో మీరు కూడా ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే రైడ్ ఒకసారి మీ ఫోన్లో చెక్ చేసుకుని ఎంత చూపిస్తుందో సో దాని ప్రకారం వాళ్ళతో మాట్లాడండి. రీసెంట్గా ఊబర్ స్పోక్ పర్సన్ కూడా చెప్పారు మీడియాతోటి. సో వాళ్ళు చూపించినవి కాకుండా మీ యాప్లో కూడా చెక్ చేసుకొని మీరు వేయండి. ఒకవేళ వాళ్ళు బలవంత పెడితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కస్టమర్ కేర్ అన్నట్లుగా వాళ్ళు కూడా చెప్పారు. నెక్స్ట్ మనకు వాట్సాప్లో ఐఫోన్ యూజర్స్కి ఒక కొత్త ఫీచర్ అయితే చెక్ చేస్తూ ఉంది ప్రైవసీకి సంబంధించింది. వాట్సాప్లో ఎవరిదైనా మీరు ప్రొఫైల్ పిక్చర్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీస్తే ఇప్పుడు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఎవరైనా ప్రొఫైల్ పిక్చర్ని స్క్రీన్ షాట్ తీయడానికి ప్రయత్నిస్తే బ్లాక్ అయిపోద్ది. స్క్రీన్ షాట్ అయితే తీయడానికి అయితే ఉండదు ప్రొఫైల్ పిక్చర్స్ని. నెక్స్ట్ మనకి అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళ అబ్బాయి అభిషేక్ బచ్చన్ గారు యాపిల్ విజన్ ప్రోని గిఫ్ట్గా ఇచ్చారంట. దాన్ని పెట్టుకొని తన ఎక్స్పీరియన్స్ని అమితాబ్ బచ్చన్ గారు అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. సింప్లీ బియాండ్ ది బియాండ్ అంటున్నారు. అంటే అంతకు మించి ఉంది, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా అయితే అమితాబ్ బచ్చన్ గారు తన ఎక్స్పీరియన్స్ యాపిల్ విజన్ ప్రో అయితే షేర్ చేస్తున్నారు. మన కూడా యాపిల్ విజన్ ప్రో వీడియో ఉంటుంది కంప్లీట్గా. యాపిల్ విజన్ ప్రో గురించి మీరు ఇంకా చూడకపోతే మాత్రం ఆ వీడియో చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు యాపిల్ విజన్ ప్రోకి సంబంధించి అయితే ఉంటాయి. వీడియో నేను ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఛార్జ్ అనే బ్రాండ్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఒక పవర్ బ్యాంక్ టైప్ అంటే పవర్ బ్యాంక్ ఛార్జర్ కాంబినేషన్ అనమాట. 3-in-1 అని చెప్పొచ్చు. ఇది పవర్ బ్యాంక్ ఛార్జర్ కలిపి వస్తాయి దీనిలో. ఈ గ్యాడ్జెట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇది నార్మల్గా అయితే అందరికీ సేల్కి అయితే ఓపెన్ సేల్కి అయితే తీసుకొని రావట్లేదు. వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్లో కొంతమందికి మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసి ఇవి సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. అంటే మొత్తం కమ్యూనిటీ చాలామంది ఉంటారు, కొంతమంది లక్కీ డ్రా లాగా తీసుకొని వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తారనమాట. ఇప్పుడు ఆల్రెడీ 9,000 మంది పార్టిసిపేట్ కూడా చేశారు. వీళ్ళు ఎన్ని ప్రొడక్ట్స్ సేల్కి తీసుకొస్తున్నారు కూడా ఏం చెప్పలేదు ప్రస్తుతానికి అయితే. సో వాళ్ళ లక్కీ డ్రా తీసి వీళ్ళు సేల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వీళ్ళు ఇది పంపిస్తారనమాట. ఏంది దీనిలో స్పెషల్ ఏంటంటే దీనిలో ఛార్జర్ ఉంటుంది, పవర్ బ్యాంక్ ఉంటుంది, ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది. పవర్ బ్యాంక్ వచ్చేసరికి 10,000 mAh పవర్ బ్యాంక్ అండ్ ఛార్జర్ వచ్చేసరికి 55 వాట్ సూపర్ బుక్ ఛార్జర్. దీనిలో మీకు పీడీ కూడా ఉంది. పీడీ సపోర్ట్ వచ్చేసరికి 40 వాట్ వరకు అయితే ఉంటుంది. అండ్ దీన్ని మీరు నార్మల్ ఈ టైప్ సి కేబుల్ యూస్ చేసి ఈ ఛార్జర్ పెట్టేసి ఈ టైప్ సి కేబుల్ని మీ మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ నుంచి మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పవర్ బ్యాంక్ని ఛార్జర్ రెండు కలిపేసి ఛార్జర్ నుంచి పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ పెట్టవచ్చు. సో మొత్తం కాంబినేషన్ అనమాట. 3 రకాలుగా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ ట్రావెల్ చేసే పని అయితే మాత్రం ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్ మీద అయితే రైడ్ అయితే చేశారు. చాలా ఫేమస్ రెస్టారెంట్స్ కూడా ఫైన్ అయితే వేశారు. సో వీళ్ళు నాణ్యత పాటించట్లేదు, వెజ్ని నాన్ వెజ్ని మిక్స్ చేస్తున్నారు, నూనె మంచిది వాడట్లేదు, అండ్ ఇంకా ఏమంటారు మనకి పాడైపోయినవి ఉంటాయి కదా, ఎక్స్పైర్ అయిపోయిన వాటిని కూడా వాడుతున్నారని చెప్పేసి చాలా అయితే వీళ్ళకి ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిగేషన్ అయితే ఇచ్చి వాళ్ళకి ఫైన్ అయితే వేశారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. షాగ్ హౌస్, రాయలసీమ రుచులు, కామత్, కేఎఫ్సి ఉంది, న్యాచురల్ ఐస్ క్రీమ్స్, ఇట్లా మనకు తెలిసినవి చాలా ఉన్నాయి. అండ్ తెలియని మనకి నోటికి రాని చాలా ఉన్నాయి. చాలా రెస్టారెంట్స్ మీద దాడి అయితే చేశారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే బయట మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది. మనకి అవసరం అయితేనే మీరు అప్పుడప్పుడు తినను, కానీ రోజు బయట తినే వాళ్ళైతే మాత్రం కొద్దిగా అలవాటు తగ్గించుకోండి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే డెఫినెట్లీ లైక్ బటన్ ప్రెస్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చి మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.